వైసీపీ నేతలు కోట్లు లూటీ చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే ఇళ్ల పట్టాల పంపిణీ పేరుతో 250 కోట్ల దోపిడీ జరిగిందన్నారు. గోదావరి ముంపుకు గురయ్యే ఆవభూములను ఎక్కువ ధరకు కొనుగోలు చేశారని తెలిపారు. ఇళ్ల స్థలాల భూముల కొనుగోళ్లపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నటువంటి టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో మా రాజమండ్రి ప్రతినిధి గోపి ఫేస్ టు ఫేస్. ప్రభుత్వం పేద ప్రజలకు పంపిణీ చేసే నిమిత్తం కొనుగోలు చేస్తున్నటువంటి భూముల విషయంలో అవకతవకలు జరుగుతున్నాయని, ఒక తూర్పుగోదావరి జిల్లాలోనే దాదాపు 250 కోట్ల రూపాయల అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపిస్తున్నారు. అయితే ప్రజల్లో కూడా ఇదే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఆయన్నే అడిగి అసలు దీనికి సంబంధించిన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, అసలు ఈ భూముల కొనుగోలు, నాసిరకం భూములు కొనుగోలు చేశారని, అలాగే మునిగిపోయే ముంపుకు గురయ్యేటటువంటి భూములు కొనుగోలు చేశారని, ఎక్కువ ధరకు కొనుగోలు చేసి లబ్ధి పొందారన్న ఆరోపణలు వస్తున్నాయి. దాన్ని జిల్లా వ్యాప్తంగా కూడా 250 కోట్లు అవినీతి జరిగిందని మీరు ఆరోపిస్తున్నారు. దీనికి ఆధారాలు ఉన్నాయంటారు? రెండు విషయాలు సార్. ఒకటి, కాకినాడ మాడాడవులు పర్యావరణానికి హాని కలిగించేలాగా లో లెవెలింగ్ తుఫాన్లు వచ్చినప్పుడు మునిగే ప్రాంతంలో మాడాడవులని కొట్టేసి ఇవాళ లెవెలింగ్ చేస్తాం పేరుతో దోపిడీ చేస్తూ ఉన్నారు. రేపు ఏదైనా తుఫాన్లు వచ్చినా వర్షాలు వచ్చినప్పుడు నష్టం, పర్యావరణానికి హానికేలు, అది ఒకటి. అలాగే వాటి మెరక పేరుతోటి దోపిడీ చేస్తూ ఉన్నారు. ఇదంతా సెంట్రలైజ్డ్, ఇదేదో జిల్లాది కాదు, సెంట్రలైజ్డ్. అమరావతిలోంచే నడుస్తూ ఉంది. అమరావతిలో అక్కడి నుంచే కార్యక్రమం అంతా చేస్తూ ఉన్నారు పెద్దలంతా, పార్టీ పెద్దలు. ఇవాళ జిల్లాలో మా నియోజకవర్గాలకు సంబంధించి ఇళ్ళు స్థలాలు ఇస్తూ ఉన్నారు. ఇళ్ళు కట్టించాలంటే ఇళ్ల స్థలాలు ఇస్తారు. ఓకే, ఇళ్ల స్థలాలు అన్నారు, 30 గజాలు స్థలాలు ఇస్తామని చెప్పారు, మొదలుపెట్టారు. ఎక్కడ తీసుకోవాలి? మెరక భూముల్లో అనువైన ప్రాంతాల్లో ఇవ్వాలి. బురద కాలువ, జల్ల కాలువ అవన్నీ ఉన్న చోట తీసుకొచ్చేసి ఇవాళ ఇళ్ల స్థలాలు ఇస్తున్నారని చెప్పి ఇవాళ వెలుగులోకి వస్తుంది. మాకు తెలియదు, ఎవరికి చెప్పలే ఇక్కడ భూమి తీసుకుంటున్నామని. సంవత్సరంలో 6 నుంచి 8 నెలల కాలం ఎప్పుడు వరద ఉంటుంది అక్కడ. 120 సంవత్సరాలు ఎప్పుడు పంటల బండలు ఆ ప్రాంతంలో, ఎప్పుడు విమానంలో చూడు, ఎప్పుడు చూడు ఆ ప్రాంతం అంతా ఎప్పుడు కూడా జలమయమై ఉంటుంది. అక్కడ ఎందుకు తీసుకుంటున్నారు? 10 లక్షలు 20 లక్షల రూపాయలు అని చెప్పేసి 40 లక్షల రూపాయలు 46 లక్షల రూపాయలు చెప్పి మధ్య దళారీలు తీసుకొని దళారీలకు అమ్మేలాగా చేసుకొని ఏర్పాట్లు చేసుకొని ఇది 100 కోట్ల రూపాయలు దోపిడీ అని చెప్పబడతా ఉంటే స్థానిక నాయకులు ఏం చేస్తున్నారు? అక్కడ ప్రపోజ్ చేసినప్పుడే స్థానిక వైఎస్ఆర్ పార్టీ నాయకులు, ఎంపీ గారు ఉన్నారు, ఎమ్మెల్యేలు అక్కడ వాళ్ళు అక్కడ ఉన్నారు. ఇది నా నియోజకవర్గం లేదు, ఆ పక్క నియోజకవర్గం. ఎందుకు మీరు మేల్కోలేదు? మీరు ఎందుకు ఇది కాదని చెప్పలేదు? ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇవాళ ఒక దోపిడీకి తరలిచ్చింది. మరి ఎక్కడొచ్చిందో తేడా నాకు తెలియదు. మొత్తం కూడా కేంద్ర ముఖ్యమంత్రి గారి ఆధీనంలో నడుస్తున్నాయి. అధికారులు చూశారు, మంత్రులు చూశారు. మరి మీ ఇరిగేషన్ శాఖ అధికారులు మీకు చెప్పలేదా? స్థానిక రెవెన్యూ అధికారులు చెప్పలేదా ఇది నివాసయోగ్యం కాదని? అంటే ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు అంత ఫ్లోటింగ్ ఉండడం కానీ మునిగిపోవడం కానీ జరుగుదన్న వాదన కూడా వినపడుతుంది. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది కరెక్ట్ కాదండి. వరద ఎప్పుడు వస్తుందండి? పోలవరం ప్రాజెక్టు కాలం అయినా కూడా ఇప్పుడు ఏదైతే ఏలేరు కాలం కింద భాగం నుంచి జగ్గంపేట నుంచి వచ్చే వరద నీరు అంతా ఇక్కడికి వస్తుంది. ఎన్ని ప్రాజెక్టులు వచ్చినా ఈ వరద నీరు ఈ బేసిన్లోకి వస్తుంది. జల్ల కాలువలోకి, బురద కాలువలోకి వచ్చి తీరుతుంది. జగ్గంపేట, పత్తిపాడు ప్రాంతాల నుంచి నీరంతా ఇక్కడికి వచ్చి తీరుతుంది. ఇది ఎవరు ఆపేది లేదు, ఆపలేరు. ఇది లాక్డౌన్ సమయాన్ని అవకాశంగా చేసుకుని సందిట్లో సడేమియాలాగా ఈ అవినీతికి వైసీపీ నాయకులు పాల్పడుతున్నారని చెప్పి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఇళ్ల స్థలాల కొనుగోలు విషయంలో ఏదైతే నీటిలో, గోదావరి నీటిలో మునిగిపోయేటటువంటి భూముల్ని తక్కువ ధరకు కొనుగోలు చేసే భూముల్ని ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నట్లుగా చూపిస్తూ కోట్ల రూపాయల కమిషన్లు కొట్టేస్తున్నారని చెప్పి ఆయన ఆరోపిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 250 కోట్ల రూపాయల స్కామ్ ఉందని, దీని మీద దర్యాప్తు నిర్వహించాలని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నారాయణతో గోపి, AP 24/7 రాజమహేంద్రవరం నుండి.